పడిపోయింది. మా నూరి ఆచారి దగ్గర కాస్త వేరు నూనె మందు మాకు తీసుకున్నాను. దానికి సరిపడే డబ్బుల్లేవు నా దగ్గర. బాకీ ఉన్న డబ్బులకు బదులు 2 రోజులు ఇంట్లో పనిచేసి వెళ్ళు అన్నాడు. ఈ 2 రోజులు వాళ్ళింట్లో ఏదో పూజ జరిగింది. పని ఎక్కువైంది. దానివల్ల కాస్త నీరసంగా ఉంది. చిన్న నూనె సీస కోసం 2 రోజులు ఉచితంగా పని చేయించుకున్నాడా ఆ ఆచారి? ఈ లోకంలో కష్టానికి విలువ లేకుండా పోతోంది. మనవసరం ఇంకొకరికి అవకాశం రంగమ్మా. అదీ నిజమేలే. అవును, ఇంతకీ మీ అమ్మకి కళ్ళు ఎలా పోయాయి? అప్పట్లో బాగానే ఉండేదని విన్నాను. అదంతా పెద్ద కథలే రంగమ్మా. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. పర్వాలేదు చెప్పు, మనకి చాలా సమయం ఉందిలే. అప్పట్లో మేం కాస్త ఉన్నవాళ్లమే రంగమ్మా. పెద్దిల్లు, 6 ఎకరాల పొలం, 10 పశువులు అన్నీ ఉండేవి. ఆనందంగా జీవితం సాగిపోతూ ఉండేది. అవునా? మరి ఇప్పుడు ఎందుకిలా? మా ఆనందం చూడలేక ఎవరికో కన్ను కుట్టింది. అప్పుడే ఒకరోజు